తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. నిన్నటితో తొలి విడత నామినేషన్లకు గడువు ముగియగా నేటి నుంచి రెండో విడత నామినేషన్లు మొదలయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో విడతలో 31 జిల్లాలో 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు 38,350 వార్డు సభ్యులకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో నామినేషన్లను సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. ఆదివారం అయినా కూడా ఎన్నికల నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 2వ తేదీ వరకు రెండో విడత నామినేషన్లు స్వీకరణ కొనసాగనుంది. డిసెంబర్ 6వ తేదీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 14న ఎన్నికల నిర్వహణ, అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. నిన్నటితో తొలి విడత నామినేషన్లకు గడువు ముగియగా నేటి నుంచి రెండో విడత నామినేషన్లు మొదలయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో విడతలో 31 జిల్లాలో 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు 38,350 వార్డు సభ్యులకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు నుంచి ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో నామినేషన్లను సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. ఆదివారం అయినా కూడా ఎన్నికల నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 2వ తేదీ వరకు రెండో విడత నామినేషన్లు స్వీకరణ కొనసాగనుంది. డిసెంబర్ 6వ తేదీ అభ్యర్థులు తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 14న ఎన్నికల నిర్వహణ, అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల మొదటి దశకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ గడువు అయితే నిన్నటికి ముగిసిందని చెప్పాలి. మొదటి విడతలో చూసుకుంటే అయితే 4,236 గ్రామ పంచాయతీలకు 32,440 వార్డులకు నామినేషన్లు స్వీకరించారు. అయితే ఈ రోజు నామినేషన్ పరిశీలనలో ఉంటుంది కాబట్టి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా మొదలైనాయి అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే అయితే అదే ఈ రోజు చెల్లుబాటు అయిన నామినేషన్ వివరాలు కూడా వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. అయితే సోమవారం అప్పీల స్వీకరణ, డిసెంబర్ 2న అప్పీల పరిష్కారం ఉంటుందని కూడా ఇటు పేర్కొన్నారు. డిసెంబర్ 3వ తారీఖున చూసుకుంటే అయితే నామినేషన్ ఉపసరణకు గడువు ముగుస్తుందని చెప్పాలి. అయితే అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను కూడా వెల్లడిస్తారు. అయితే వచ్చే నెల 11న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతాయని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే రేపు ఈ రోజు నుంచి డిసెంబర్ 2 వరకు రెండో విడత ఎన్నికలు కూడా నామినేషన్లు ఇప్పటికే మొదలైనట్టు కూడా తెలుస్తుంది. రెండో విడతలో 193 మండలాల్లోని 4,333 పంచాయతీలకు 38,350 వార్డులకు ఎన్నికలు కూడా జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇది ఇలా ఉండగా వికారాబాద్ తాండూరు మండలంలో సర్పంచ్ వార్డు స్థానికులకి సంబంధించి నామినేషన్ దాఖలు కూడా చేసే ప్రక్రియలో చూసుకుంటే అయితే రాత్రి 7 గంటల వరకు అయితే కొనసాగుతుంది. అయితే పదుల సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో రాత్రి 9 గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుందని కూడా ఇటు అధికారులు అయితే వెల్లడించారు. దీనికి సంబంధించి సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల గడువు కూడా ముగుస్తుంది. అయితే ఆ సమయానికి క్యూలో ఉన్న అభ్యర్థులకు టోకెన్లు జారీ చేసి నామినేషన్ పత్రాలు దాఖలకు అనుమతిస్తుంటారు. దానికి సంబంధించి కూడా అభ్యర్థులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే ఇటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారనే చెప్పాలి. అయితే నామినేషన్ సమయంలో చూసుకున్నప్పటికీ కూడా ఇటు అభ్యర్థులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుప్రియ.